హరే కృష్ణ. నేను మీ ప్రతిమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకి వీడియో చేసుకుని వచ్చేస్తున్నాను అనమాట. ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ అని ఎందుకన్నానంటే, నేను ఛానల్లో భగవద్గీత శ్లోకాలు భావం భాష్యం చెప్పి కృష్ణతత్వం అనే మంచి టాపిక్తో మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. అలాగే నాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, చాలామందికి భగవద్గీత చదివే ప్రతి ఒక్కరికి జ్ఞానులైన వారికి తెలిసే ఉంటుంది. కానీ నాకు భగవద్గీత పారాయణ లేకపోతే శ్లోకాలు చదివే ముందైనా ధ్యాన శ్లోకాలు చదవాలి అనే విషయం నాకు ఈ మధ్యనే తెలిసిందండి. నాకు తెలిసిన ఏ విషయమైనా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఇంత చక్కని టాపిక్ని వీడియో చేయాలనిపించి మీ ముందుకైతే వచ్చేసానమాట. భగవద్గీత ధ్యాన శ్లోకాలు చదవటం అనేది మనస్సుని పవిత్రంగా ఏకాగ్రంగా చేసి గీతా జ్ఞానాన్ని హృదయంలో గ్రహించేందుకు సహాయపడుతుందటండి. ఇవి కేవలం ప్రార్థనలు కాదు, గీతామాతకు, వ్యాస మహర్షికి, శ్రీకృష్ణ పరమాత్మకు కృతజ్ఞతాభివందనం. ధ్యాన శ్లోకాలు ఎందుకు చదవాలంటే మనస్సు ప్రశాంతంగా మారుతుంది, భక్తిభావం పెరుగుతుంది, గీతా పఠనానికి ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. చదివే శ్లోకాల అసలు భావం హృదయానికి చేరుతుంది, అహంకారం తగ్గి వినయభావం కలుగుతుంది. శ్రీకృష్ణుని అనుగ్రహం పొందుతామనే విశ్వాసం అయితే బలపడుతుందటండి. ప్రత్యేకంగా ఈ ధ్యాన శ్లోకాలు చదవటం వల్ల గీతా శ్లోకాలు అయితే ఎక్కువగా గుర్తుంటాయి. మనలో ధర్మబుద్ధి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రోజువారీ జీవిత సమస్యలను సమతుల్యంగా ఎదుర్కొనే శక్తి అయితే వస్తుందటండి. ఎలా దీపం వెలిగిస్తే ఆలయంలో పవిత్రత కలుగుతుందో అలాగే ధ్యాన శ్లోకాలు గీతా పఠనానికి ఆధ్యాత్మిక వెలుగు లాంటివి. భగవద్గీత చదివే ముందు ధ్యాన శ్లోకాలు, వాటి భావం. పాదాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. భావం ఏమంటే, స్వయంగా శ్రీమన్నారాయణుడు అర్జునునికి ఉపదేశించిన ఈ భగవద్గీతను మహర్షి వ్యాసుడు మహాభారతంలో రచించాడు. అద్వైత జ్ఞానామృతాన్ని కురిపించే ఈ 18 అధ్యాయాల గీతామాతను నేను ధ్యానిస్తున్నాను. ఇది జనన మరణ రూప సంసార దుఃఖాలను తొలగిస్తుంది అనేది దీని భావం అండి. ఈ ధ్యాన శ్లోకాలు అనేవి 9 ఉన్నాయండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చినట్టయితే తప్పకుండా ఆ మిగతా శ్లోకాలు, వాటి భావాలను కూడా వివరించడం జరుగుతుంది. తప్పకుండా నాతో షేర్ చేసుకుంటారు కదా మీ భావాల్ని. హరే కృష్ణ.